ఇకపైన నోట్లు చిరగవు. మీరు విన్నది నిజమే. చిరగని నోట్లని సర్క్యులేషన్లోకి తేవడానికి ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముంబై, అదేవిధంగా పాట్నా, ఈ 2 సిటీస్లో ఆర్బీఐకి సంబంధించిన వార్షిక సమావేశాలు జరిగాయి. ఆ వార్షిక సమావేశాల సందర్భంగా ప్రధానంగా 3 అంశాలపైన చర్చించారు. అదేంటంటే పాత నోట్లు సర్క్యులేషన్లో ఉన్నవి వాటిని మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా కొత్త నోట్లు ముద్రించడానికి, వీటన్నింటికి భారీగా ఖర్చు అవుతున్నట్టుగా గుర్తించారు. సో వీటికి చెక్ పెట్టడం కోసం మళ్ళీ కరెన్సీ నోట్లు కొత్తగా తేవాలి అనేది మొదలుపెట్టారు. ఆ కొత్తగా తెచ్చే నోట్లు పూర్తిగా కాగితపు నోట్లలాగా ఉండవు. పూర్తిగా ఒక ప్లాస్టిక్ కరెన్సీని సర్క్యులేషన్లో పెట్టడానికి సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మొదట పైలట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలు పెడతారు. అలాగే హై డినామినేషన్ నోట్స్ని కాకుండా కేవలం 10 రూపాయలు, 20 రూపాయలు ఈ నోట్లని మొట్టమొదట సర్క్యులేషన్లో పెడతారు. అది కనుక సక్సెస్ అయితే దశల వారీగా ప్లాస్టిక్ నోట్ల సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళాలి అనేది ఆర్బీఐ ఈ 2 సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అసలు ఒక్కసారి డేటా కనుక తీసుకుంటే కొత్తగా నోట్లు ముద్రించడానికి కానీ లేకపోతే పాత నోట్లని మెయింటైన్ చేయడానికి కానీ ఎంత ఖర్చు అవుతోంది అంటే నోట్లు ముద్రించడానికి కూడా భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది ప్రభుత్వం. సో దీనికి చెక్ పెట్టడానికి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం వాడే నోట్లు కనుక తీసుకుంటే ఎయిదర్ చిరిగిపోతాయి, లేదంటే నీళ్లు పడడము, లేకపోతే వర్షంలో వెళ్ళినప్పుడు కానీ అవి కంప్లీట్గా నానిపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. చాలామంది ఏం చేస్తాం, మనం అలా తడిసిన నోట్లని జాగ్రత్తగా ఫ్యాన్ కింద పెట్టి ఒక క్లాత్ వేసి వీలైనంత వరకు వాటిని మనం వినియోగించుకోవడానికి వీలుగా మార్చుకుంటున్న పరిస్థితి. కానీ ఒక్కసారి కనుక ఈ ప్లాస్టిక్ నోట్స్ వస్తే ఇలాంటి కష్టాలన్నింటికీ కూడా చెక్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా నోట్లు మనం చూస్తాం, వేరే వాళ్ళ చేతిలోంచి మనం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎందుకంటే దాని మీద మురికి కంప్లీట్గా నల్లగా అయిపోవడం, ఇలా మనకి నోట్లు కనిపిస్తాయి. సో ఆ అవకాశం కూడా లేకుండా ఈ ప్లాస్టిక్ పాలిమర్తో చేసిన నోట్లు సర్క్యులేషన్లోకి తేవాలని భావిస్తోంది ఆర్బీఐ. ఈ ప్లాస్టిక్ నోట్ అంటే ఒక పాలిమర్ అనమాట. ప్రొఫిలిన్ అనే ఒక ప్లాస్టిక్ పాలిమర్ తోటి ఈ కొత్త నోట్లని రెడీ చేస్తారు. అదేవిధంగా ఒక్కసారి ఈ కొత్త నోట్లు కనుక హై సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందన్నమాట. గతంలో మనం ఈ డిమానిటైజేషన్ సమయంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక వార్త ప్రధానంగా మీమ్ల రూపంలో చాలామంది చూసే ఉంటారు. ఆ వార్త ఏంటంటే హై సెక్యూరిటీ ఉంటుంది, దానికి ఏకంగా జీపీఎస్ ట్రాకర్ పెడతారు ప్రతి నోట్లోనూ, ఆ నోట్ ఎక్కడుందో మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ పిచ్చి మాటలు. కానీ ఓవరాల్గా ఈ ప్లాస్టిక్ నోట్ల ఉద్దేశం ఏంటి అంటే కొంత మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకోవడం. ఒక్కసారి కనుక ఇవి లిక్విడిటీలోకి వస్తే ఏమవుతుందంటే కొంత ఎక్కువ కాలం మన్నికుంటుంది మన పేపర్ నోట్స్తో కంపేర్ చేస్తే. అదేవిధంగా సెక్యూరిటీ ఫీచర్స్ కొంత ఎక్కువగా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ పాత నోట్లలాగా ఇబ్బంది పెట్టవన్నమాట. ఎటొచ్చి ఒకే ఒక డిసడ్వాంటేజ్ అంటే మనం అందరం కొత్త పర్సులు కొనుక్కోవాలి. ఎందుకంటే ప్రతి నోట్ని మనం మడత పెట్టి లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఫోల్డ్ చేసి మనం పర్సులో పెట్టుకోవడం ఇదంతా చేస్తాం కదా. ప్లాస్టిక్ నోట్లు వస్తే అవి కంప్లీట్ ఫోల్డ్ కావు. మనం కంప్లీట్ ఒక పేపర్ లాగా నోట్ ఎలా అయితే ఉంటుందో అదే రూపంలో ఉంచుకోవాల్సి వస్తుంది. అదొక్కటే కొంతవరకు డిసడ్వాంటేజ్. దాంతోపాటు ఇంకొక అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫేక్ కరెన్సీని తయారు చేయలేరు. ఈ ప్లాస్టిక్ నోట్ కనుక వస్తే దాన్ని ఫేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఇది అతిపెద్ద అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి ప్రధానంగా అడ్వాంటేజెస్. సో దీనికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ని త్వరలోనే ఆర్బీఐ అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతకంటే ముందు అసలు మనం ఈ నోట్లని ఎప్పుడైతే ఇవి ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న నోట్లు ఏవైతే ఉన్నాయో పేపర్ నోట్స్, వాటిని మెయింటైన్ చేయడానికి లేకపోతే కొత్త నోట్లని ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతోంది అనే లెక్క ఒక్కసారి చూద్దామా. గత ఆర్థిక సంవత్సరం అప్రాక్సిమేట్గా ఇప్పుడున్న నోట్లని ముద్రించడానికి లేకపోతే పాత నోట్ల నిర్వహణకి 5,101 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందట. ఈ ఆర్థిక సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ ఖర్చు 6,372 కోట్లుగా ఉంటుందనేది ఆర్బీఐ అంచనా వేస్తోంది. అయితే పాత నోట్లని ఏం చేస్తారు, మెల్లగా సిస్టమ్ నుంచి బ్యాక్కి తీసుకుంటారు. అలా ఇప్పటిదాకా ఎంత వాల్యూ కరెన్సీ బ్యాక్కి తీసుకున్నారో తెలుసా? ఆల్మోస్ట్ 23 బిలియన్ నోట్స్ని ఆర్బీఐ కంప్లీట్గా వెనక్కి తీసుకుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఏకంగా 6,000 కోట్ల రూపాయలు కరెన్సీని ముద్రించడానికి మెయింటైన్ చేయడానికే ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ ప్లాస్టిక్ కరెన్సీని కనుక ఒక్కసారి సర్క్యులేషన్లోకి తీసుకొస్తే ఈ ఖర్చు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అది
ప్రధానంగా. దాంతోపాటు ఇంకొక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఏంటంటే, మనం యూజువల్గా మనకి ఎక్కువ అవసరమయ్యే కరెన్సీ ఏంటి, చిన్న నోట్లు ఎక్కువ వాడతాం. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, ఇవి మనం ఎక్కువగా వాడతాం. కానీ మొత్తం కరెన్సీలో సర్క్యులేషన్లో ఉన్న ఈ చిన్న నోట్ల వాటా ఎంతో తెలుసా? కేవలం 1% మాత్రమే. సో 1% మాత్రమే ఉన్న ఈ నోట్లే మనం అధికంగా సర్క్యులేట్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఆర్బీఐ ఏం చేస్తుందంటే, మొదట ఈ చిన్న నోట్లతోటి మొదలుపెట్టి ఆ తర్వాత హై డినామినేషన్ నోట్ల వరకు కూడా ఈ ప్లాస్టిక్ కరెన్సీని తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ అన్నమాట. గతంలో ఏం చేశారంటే, మీరు చాలామంది 10 రూపాయలు, 20 రూపాయలు కాయిన్స్ చూసుంటారు. ప్రయోగాత్మకంగా ఆ 10 రూపాయలు, 20 రూపాయల కాయిన్స్ని ట్రై చేశారు. కానీ ఎందువల్లనో అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదన్నమాట. సో అది కూడా ఈ ప్లాస్టిక్కి షిఫ్ట్ అవ్వాలి అనే దానికి ఒక ప్రధాన కారణం. అయితే ఇదే ఫస్ట్ టైమా ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలి అనేది లేదు. గతంలో ఆర్బీఐ ఇలాంటి ప్లాస్టిక్ నోట్లని లిక్విడిటీలో పెట్టడానికి ప్రయత్నించింది. 2012 సంవత్సరంలో ఏం చేశారంటే, ఆర్బీఐ దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలు, ఎందుకు ఇదంటే, మనం ప్లాస్టిక్ వాడుతుంటే బాగా చలిగా ఉన్న ప్రదేశాల్లో ఒకలా ఉంటుంది, అదేవిధంగా బాగా హ్యూమిడిటీ అంటే సముద్ర తీర ప్రాంతాలు ఇలాంటి చోట్ల ఒకలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మన దగ్గర అన్ని వాతావరణ పరిస్థితులకి ఈ ప్లాస్టిక్ నోట్లు సహకరిస్తున్నాయా లేదా అనేది ట్రై చేయాలి కదా. అందుకోసం ఆర్బీఐ ఏం చేసిందంటే, 2012 సంవత్సరంలో కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుని, ఇలా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలని అక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసిందనమాట. ఆ ఏరియాస్ ఏంటంటే కొచ్చి, మైసూర్, జైపూర్, షిమ్లా, భువనేశ్వర్, ఇలాంటి ప్రాంతాల్లో. ఒకటి బాగా చలిగా ఉండే ప్రాంతాలు, 2 ఒక నార్మల్ వాతావరణం ఉండే ప్రాంతాలు, పూర్తిగా సముద్ర తీర ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలను తీసుకుని 2012 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్ట్ చేశారు. అయితే అక్కడ వచ్చిన ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, ఏటీఎంలో ఈ నోట్స్ని విత్డ్రా చేసే దగ్గర ప్రధానంగా సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇది కొంతవరకు చెక్ పెట్టగలిగితే, ఏటీఎంలో నోట్లకి ప్రతి నోట్కి కూడా ఒక్కొక్క స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్స్ని కూడా ఈ కొత్త నోట్స్, ప్లాస్టిక్ నోట్స్ కనుక వస్తే వాటిని కూడా కంప్లీట్గా రీమేక్ చేయాల్సి వస్తుంది అనమాట, రీమేడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సమస్యల్ని గుర్తించడం కోసమని 2012లో ఈ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత అది వర్కౌట్ కాకపోవడం రకరకాల రీజన్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన వస్తుందన్నమాట. ఇక్కడ ఉండే ప్రధానమైన ఛాలెంజ్, ఏటీఎంస్ని కూడా కొంతవరకు ఈ రీమేడ్ చేయడం అనేది కూడా ఒక ఛాలెంజ్. అయితే మనం యూజువల్గా చిన్న నోట్ల కోసం ఏటీఎంల పైన డిపెండ్ కాము మనం, లేదంటే చిన్న చిన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి మనకు తెలిసిందే. కానీ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నంబర్ మనం రికార్డ్, ఇండియా అనేది యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఒక పెద్ద రికార్డుగా ఉంది. కానీ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎంత ఎక్కువ అవుతున్నా కూడా ఈ డబ్బు అవసరం, అంటే ఫిజికల్ నోట్ల అవసరం కూడా అంతే ఉంటుంది అనేది గుర్తించారనమాట. సో మన సిస్టమ్ నుంచి ఈ నోట్లని కంప్లీట్గా విత్డ్రా చేసుకోవడం, లేకపోతే నంబర్ తగ్గించడం, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేది ఆర్బీఐ గుర్తించింది. కాబట్టి ఫస్ట్ చిన్న నోట్ల నుంచైనా ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి అనేది ఆర్బీఐ ఐడియా అన్నమాట. సో గతంలో కూడా ఇలాంటిది ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలాంటి ఒక పైలట్ ప్రాజెక్ట్కి రెడీ అవుతోంది ఆర్బీఐ. సో ఇక్కడ ఉండే మరొక క్వశ్చన్ ఏంటంటే, ఏవైనా కంట్రీస్ ఇలాగా ప్లాస్టిక్ నోట్స్ని ఇప్పటికే ఇంట్రడ్యూస్ చేసి వాడుకలో ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ నోట్స్ అనేవి సక్సెస్ అయ్యాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఇలా పెద్ద దేశాలతో పాటుగా, సింగపూర్ కాదు మిగతా చోట్ల, సో పెద్ద దేశాలతో పాటుగా చిన్న చిన్న దేశాలు, అదేవిధంగా ఆల్మోస్ట్ 60 కంట్రీస్లో ఈ విధంగా ఈ ప్లాస్టిక్ నోట్స్ని ముద్రించి సర్క్యులేషన్లో కూడా ఉంటుంది. ఒక్కసారి వస్తే ప్లాస్టిక్ నోట్లు సిస్టంలోకి, ఆ తర్వాత వాటి వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి అని గుర్తించి తదుపరి కార్యాచరణ కూడా ఆర్బీఐ రూపొందించుకునే అవకాశం ఉంది. సో దీన్ని దశల వారీగా చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ లోవర్ డినామినేషన్ ఉన్న నోట్స్ని రీప్లేస్ చేస్తారు. ఆ తర్వాత పెద్ద డినామినేషన్ ఉన్న నోట్స్ వరకు కూడా దీన్ని విస్తరించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా ప్లాస్టిక్ నోట్లకి రంగం సిద్ధమైంది అనేది అర్థం చేసుకోవచ్చు. వాటిపైన ఉండే ఛాలెంజెస్ ఏంటి అనేది గుర్తించాల్సి ఉంది. సహజంగానే మీ అందరికీ కూడా ఈ డిమానిటైజేషన్ టైంలో గుర్తుంటుంది, ఒక్కసారిగా ఎవరి చేతుల్లోనూ ఒక్క నోటు ఉండేది కాదు. కానీ కొత్త నోట్లు వచ్చిన తర్వాత వాటి గురించి మనం చాలా రోజులు మాట్లాడుకున్నాం. 20 రూపీస్ నోట్ ఇలా ఉందనో, లేకపోతే పిల్లలు ఆడుకునే ఒక గేమ్లో నోట్లలాగా ఉందనో, పర్పుల్ కలర్, ఇలా రకరకాల డిబేట్లు నడిచాయన్నమాట. సో మళ్ళీ అలాంటి ఒక వాతావరణం మనం కొన్నాళ్లలో చూడబోతున్నాం ప్లాస్టిక్ నోట్లని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత.